హాయ్ హలో అస్సలాము అలైకుం నమస్కారం అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు బారా షాహిద్ దర్గాని విజిట్ చేద్దాం పదండి. ఇదేనండి బారా షాహిద్ దర్గా. ఇది ఫ్రంట్ వ్యూ. లోపలికి వెళ్ళి చూద్దాం, ఓకేనా? ఇది సయ్యద్ అహ్మద్ బాబా వారి దర్గా అండి. ఈ దర్గా లోపల వ్యూ తర్వాత చూపిస్తాను. బారా షాహిద్ దర్గా ఎంట్రన్స్ ఉంది ఇది. చూసారా, ఇటువైపు కొన్ని సమాధులు ఉన్నాయి, అలాగే ఇటువైపు కూడా ఉన్నాయి సమాధులు. ఇంకా దర్గాలో ఎంటర్ అయిపోదాం. చూసారా, ఇది వ్యూ అండి. ఇక్కడ ఉన్న వారందరూ బారా షాహిద్లు అన్నమాట. బారా షాహిద్ దర్గా అని. బారా షాహిద్ దర్గా అంటే చాలా ఫేమస్. ఇక్కడేనండి రొట్టెల పండుగ గ్రంథ మహోత్సవం జరిగేది. దేశ విదేశాల నుంచి జనాలు మొత్తం అప్పుడు వస్తారండి ఇక్కడికి. ఎంత పెద్దది ఉందంటే ఈ దర్గా, నెల్లూరు జిల్లాలోనే చాలా పెద్ద దర్గా అండి ఇది. ఇదేనండి గ్రంథ మహోత్సవం జరిగే ప్లేస్. మొహరం పండుగ అయిపోయిన తర్వాత 3వ రోజు ఇక్కడ గ్రంథ మహోత్సవం అనేది స్టార్ట్ అయిపోతుంది. ఈ గ్రంథ మహోత్సవ వేడుక అనేది 5 days అవుతుందండి. మొదటి రోజు గ్రంథ మహోత్సవం జరుగుతుంది. మిగతా 4 రోజులు కూడా రొట్టెల పండుగ అనేది జరుగుతుందండి. ఇక్కడ భక్తులందరూ ఇలా చెట్టుకి ఇలా కడతారనమాట. దువా చేసుకుని కోరికలు తీర్చమని వేడుకుంటారు. అలాగే ఇటువైపు పులి గుహ ఉందండి. దాని గురించి ఒక చిన్న స్టోరీ ఉంది. పూర్వం ఒక పులి వచ్చి రాత్రి వేళ ఈ దర్గాకి కాపలా అనేది కాస్తుందంట. తన తోకతో ఈ దర్గా మొత్తం క్లీన్ చేస్తుందంట. క్లీన్ చేసి ఆ ప్లేస్ వెళ్ళి కూర్చుంటుందంట. అందుకే ఆ ప్లేస్ పులి గుహ అన్నమాట. చూడండి, సయ్యద్ అహ్మద్ బాబా వారి దర్గా లోపల వెళ్ళి చూద్దాం. చూడండి, ఇది ఎంట్రన్స్ అండి. ఇక్కడ భక్తులందరూ వచ్చిన వాళ్ళందరూ ఇటువైపు రూమ్స్ అనేవి ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ ఇవి మొత్తం రూమ్స్ అండి. ఇటువైపు స్టే చేసిన వాళ్ళు ఇటువైపు చేస్తారు, లేదు ఇటువైపు స్టే చేసిన వాళ్ళు ఇటువైపు స్టే చేస్తారు. రాత్రిపూట నిద్రపోవడానికి భక్తులకి ఎటువంటి ఇబ్బంది అనేది లేదండి. ఈ దర్గాలో ఇటువైపు వెళ్ళినా స్టే చేయడానికి చాలా ప్లేస్ ఉంది. చూడండి, దర్గా లోపల వ్యూ ఇది. సరేనండి, ఒకసారి బయట వ్యూ కూడా చూపిస్తాను, చూసేయండి. ఏంటి, మాకు తెలీదా బారా షాహిద్ దర్గా అనేది? మీరు సపరేట్గా వీడియో చేసి పెట్టాలా అని చాలామంది అనుకుంటారు. కానీ దర్గా చూడని వాళ్ళు కూడా ఉంటారు కదండి. సో వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో చేయడం అనేది జరిగింది. ఇది యాక్చువల్లీ ఒక లేక్ అండి. రొట్టెల పండుగ టైంలో ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ లేడీస్కి జెంట్స్కి వాష్రూమ్స్ అనేది ఏర్పాటు చేస్తారు. ఇటువైపు మొత్తం స్టాల్స్ వచ్చేస్తాయి. అప్పుడు చాలా, అసలు ఇసుక వేయడానికి కూడా స్థలం ఉండదండి, అంత జనం వస్తారు. నేను అప్పుడు ఆ పండుగ టైంలో ఇంకొక వీడియో చేసి పెడతాను, అప్పుడు చూద్దురు. కానీ ఈ వీడియోకి ఆ వీడియోకి చూడండి ఎంత తేడా ఉంటుందో. చూడండి, చాలా వాటర్ అనేది ఈ లేక్లో వచ్చేసాయి. ఎందుకంటే ఈ మధ్య పడిన వర్షాలకి సొంసిల వాటర్ మొత్తం ఇక్కడికి వచ్చేసాయి. మామూలుగా ఆ స్తంభం కనిపిస్తుంది కదా, అక్కడ బోర్డ్ అనేది ఉందన్నమాట. చదువు రొట్టె, పెళ్ళి రొట్టె అని చెప్పి అక్కడ వరకు జనాలు వెళ్తారు. అక్కడ వెళ్ళిన తర్వాత ఒకరికొకరు రొట్టెలు మార్చుకుంటారండి. అంత దాకా వచ్చేసాయంటే మీరు ఇంకా ఊహించుకోండి ఎలా ఉంటుందో. ఇక్కడ బోట్ షికార్ అనేది కూడా బాగుంటుందండి. వ్యూ అయితే అటువైపు సైడ్ వెళ్ళి బోర్డులో చూసారా, ఇక్కడ బోట్ షికార్ జరుగుతుంది. అలా బోట్ షికార్లో వెళ్తుంటే ఆ గాలికి, ఆ నీరుకి, ఆ వ్యూకి చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎస్పెషల్లీ రొట్టెల పండుగ టైంలో ఇక్కడ క్రాకర్స్ పేలుస్తారు. లేక్ మధ్యలో సెట్ చేసి చాలా బాగుంటుంది చూడడానికి. ఈ గుర్రపు డెక్క ప్లాంట్స్ కూడా వచ్చేస్తున్నాయి ఈ వరద నీటికి. సరే, వేరే వైపు చూపిస్తాను పదండి. చూసారా, ఇది అవుట్ సైడ్ అండి.
ఇక్కడే ఒక పిల్లలకి చిన్న పార్క్ అనేది ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటిది కాదండి, అది చాలా సంవత్సరాలైంది, ఒక 5 ఇయర్స్ ఏమో అవుతుంది. పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ చాలా బాగుంటుంది. ఇక్కడ రొట్టెల పండుగ టైంలో చాలా స్టాల్స్ వస్తాయి. ఒక వస్తువు దొరుకుతుంది, ఇంకో వస్తువు దొరకదని అసలు సమస్య లేదు, చాలా దొరుకుతుందండి. సరే, బోట్ షికార్ వైపు వెళ్ళిపోదాం. చూడండి, ఇటే బోట్ షికార్కి దారి. ఇక్కడ ఇటువైపేనండి బోట్ షికార్కి వెళ్ళే దారి. లోపల చిన్న పార్క్ కూడా ఉంది పిల్లలు ఆడుకోవడానికి. చూసారా, బోట్ షికార్ అని ఉంది. డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీస్ కూడా ఇక్కడేనండి. ఈ దర్గా ప్రాంగణంలోని తహసీల్దార్ ఆఫీస్, ఇంకా గవర్నమెంట్ గెస్ట్ హౌస్ కూడా ఉందండి. ఇటువైపు వచ్చి రైట్ సైడ్ ఈద్గా అండి. రంజాన్ మరియు బక్రీద్కి ముస్లిమ్స్ అందరూ ఇక్కడే నమాజ్ చేస్తారు. చూడండి, ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఆ లాస్ట్ వరకు ఇక్కడ మొత్తం అరేంజ్ చేస్తారు నమాజ్ కోసం, రంజాన్కి మరియు బక్రీద్కి. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే చూసారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ఉంటాయితే బాయ్ బాయ్. అస్సలాము అలైకుం.